దగ్గరికి కూడా పోలేదు. ఇక్కడ బేసిక్గా ఒకటే, అంటే సింపుల్ లాజిక్. జగన్ నీతివంతుడు, డబ్బులు తినడు అని మనం సర్టిఫికెట్ ఇవ్వద్దు. నేనైతే ఇవ్వను. ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అంటే పంచుతున్నాడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పను, కానీ 100 కోట్లు పంచుతున్నారు. 100 కోట్లు పంచుతున్నారంటే ఇంట్లో ప్రింటింగే వేయరు కదా, అక్రమ మార్గంలో సంపాదించాల్సింది. అక్రమ మార్గం ఇక దాంట్లో నీతి ఏడసొచ్చింది, ఎదురోడి చెప్పడానికి నీతి ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ నిజంగానే అట్లాగా తిని ఉంటాడు, తినకుండా ఎందుకు ఉంటాడు? అయితే ఒకప్పుడు అతను అనుభవించాడు సిబిఐ ఈడీ కేసులు. తన సంస్థలో పెట్టిన పెట్టుబడులే ఇష్యూ అయినప్పుడు కనబడేటట్టు చేస్తాడా నేరం? చెయ్యాలనుకుంటే ఇలా దొరికేటట్టు చేస్తాడా? ఆటోమేటిక్గా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు కదా. ఇప్పుడు ఆ జాగ్రత్తలే వీళ్ళకి వల్ల కావట్లా. ఏం చేయాలి? వాస్తవంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణాలు, అతను దేవుడి మీద చాలా భక్తివాడు. ఈవెన్ ఆ చేతులకి ఉంగరాలు ఉంటాయి దేవుడి. ప్రతి నిమిషం అన్నం తినేటప్పుడు కూడా ఇట్లా దండం పెట్టుకోకుండా ఉండడం. అతను ప్రమాణం చేసి చెప్తున్నాడు వాళ్ళ భార్య పిల్లల మీద, నాకు మద్యం అలవాట్లేదు, మద్యం కుంభకోణం నేను చెయ్యను అన్నటువంటిది. మామూలుగా అయితే రాజకీయ నాయకుడు ప్రమాణాలు నేను నమ్మను, ఆ విషయంలో నమ్ముతాను. ఎందుకంటే అతను ఉడా చైర్మన్గా చేసినప్పుడు చూశాను నేను అతన్ని. ప్లస్ మద్యం పంచేదాన్ని ఒప్పుకోకూడదు. అతను మద్యం వ్యాపారం అతను చేయలే, వైన్ షాపుల బిజినెస్ కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళని లాగేసి ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళది లిక్కర్ బిజినెస్లో వద్దనే క్యారెక్టర్.